షలోమ్. 119వ కీర్తన 71వ వచనము. Psalm 119:71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. It was good for me to be afflicted, so that I might learn your decrees. శ్రమలు, నొప్పి, అవమానాలు గుండా వెళ్తూ ఉంటే ఆ మార్గం ఏమాత్రం ఆనందదాయకంగా ఉండదు. కానీ దేవుడు అంటున్నారు, శ్రమలయందు అతిశయించండి అని. ఎందుకు? ఇక్కడ దావీదు మహారాజు యొక్క స్వీయానుభవ సాక్ష్యం ఏమిటంటే, శ్రమనందటం ద్వారా దేవుని కట్టడలను, ఆయన చిత్తమును మరి దగ్గరగా గమనించగలిగినటువంటి సువర్ణ అవకాశం లభిస్తుంది అని. గాడ్ ఈజ్ కమిటెడ్ టు అవర్ క్యారెక్టర్ మోర్ దాన్ హీ ఈజ్ టు అవర్ కంఫర్ట్. ఇది అర్థం కాక ఎఫ్లిక్షన్స్, శ్రమలు వచ్చినప్పుడు పారిపోవటం, లేదంటే ఆ మార్గాలను అవాయిడ్ చేయటం వంటివి చేస్తూ ఉంటాం. బాధలు అనేవి మనకు మంచి బోధకులు. శ్రమలు, నొప్పి మనల్ని సరైన రీతిలో తీర్చిదిద్దే సాధనాలు, మనల్ని రైట్ డైరెక్షన్లోనికి నడిపించే దిక్సూచి శ్రమ. విధేయతను నేర్పించే చక్కని అవకాశాలు బాధలు. రిమెంబర్ దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. నాట్ సర్టెన్ థింగ్స్ ఆర్ జస్ట్ ప్లెజెంట్ థింగ్స్, బట్ ఆల్ థింగ్స్. హల్లెలూయా. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తమును తెలుసుకోవటానికి శ్రమలు అవసరమని దావీదు గారు గుర్తించిన రీతిగా మాకు కూడా జ్ఞానమును అనుగ్రహించమని, శ్రమల ద్వారా విధేయతను నేర్చుకొనగలిగిన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.